అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూల్ సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలో రహదారి భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు కొండారెడ్డి బుర్జు నుండి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ కొండారెడ్డి బుర్జు నుండి సి క్యాంపు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించి మోటారు సైకిల్ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మన రక్షణ మనకు ఎంతో ముఖ్యమన్నారు. మనం సక్రమంగా వెళ్తున్నా ఒక్కోసారి అవతలి వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై చనిపోవటం జరుగుతోందన్నారు. అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. రవాణా శాఖ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయటం జరుగుతోందని, అలాగే ఆర్టీసీ సిబ్బంది కూడా డ్యూటీకి వెళ్లే ముందు ఫిట్గా ఉన్నారా లేదా అని పరీక్షించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. రహదారుల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ స్పాట్స్ను గుర్తించామని నేషనల్ హైవేస్, ఆర్&బి శాఖల ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్సు, సోలార్ బ్లింకర్సు, సైన్ బోర్డ్సు ఏర్పాటు చేయటం జరుగుతోందన్నారు. ప్రమాదాల నివారణకు వాహనాలు నెమ్మదిగా నడపాలని ఈ సందర్భంగా కలెక్టర్ వాహనదారులకు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నో పార్కింగ్ జోన్లో వాహనాలను పార్కింగ్ చేయకూడదన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ప్రజలు తగిన సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, డీటీసీ శాంతకుమారి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్డీఓ, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, స్పెషల్ పార్టీ, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ భద్రతకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, సో కొన్ని ర్యాలీస్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ ఈజ్ వన్ పార్ట్. మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. ముఖ్యంగా అంటే ఒకటి మనం ఏమనుకుంటాం అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అనుకుంటాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వ్యక్తికి ఏదైనా అడ్డంకి కావచ్చు, ఏదైనా ఇష్యూ కావచ్చు, దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇలా చాలా ఇది ఉంటాయి. బట్ సేఫ్టీ పరంగా ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. సో స్టాటిస్టిక్ చెప్తుంది ఎక్కువ శాతం ఆఫ్ యాక్సిడెంట్లో, మేజర్గా ఫ్యాటల్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేక ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా టూ వీలర్స్ చదివే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్. ఎప్పుడు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకూడదు, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో అవి కూడా మనం టెస్టులు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ ఫర్ డ్యూటీ వాళ్ళకు కూడా చెకప్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నేషనల్ హైవే వాళ్ళతో కావచ్చు, లేదా ఆర్&బి వాళ్ళతో కావచ్చు, అక్కడ సైన్ బోర్డ్స్ కానీ, అవసరం అనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ, సో ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల టెంపరీ బ్యారికేడ్ టైప్స్ థింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో చేయరు కాబట్టి సో అవేర్నెస్ పెంచి మనం ఎన్ఫోర్స్మెంట్ తగ్గించేలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ యాజ్ కలెక్టర్ గారు చెప్పినట్టు మోర్ దెన్ 90% ఆఫ్ ద లైవ్స్ క్యాన్ బి సేవ్డ్ ఇఫ్ ఎవ్రీబడి వేర్స్ హెల్మెట్. సో హెల్మెట్ వేసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు, టూ వీలర్స్ రైడర్స్ అందరూ కంపల్సరీలీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో మనం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాము. సో దాని ముందు వీ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్. ఎందుకంటే
ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళేది. సో నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళకుండా పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ పెంచి అందరూ హెల్మెట్ వేసుకునేలాగా చూస్తాము. యువత నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ మేరకు బి తాండ్రపాడు గ్రామంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడులో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ భవనాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు విద్యతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని యువతీ యువకులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గ్రామీణ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయటానికి కెనరా బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. చాలా మంచి సౌకర్యాలతో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ నిర్వహిస్తున్న కోర్సుల్లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 45 సంవత్సరాల యువతీ యువకులకు పలు కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు. పురుషులకు 2 వీలర్ మోటారు సైకిల్ సర్వీసింగ్, రిపేరు, సెల్ ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్, హోమ్ వైరింగ్ తదితర కోర్సుల్లో, మహిళలకు టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వటం జరుగుతోందన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కోర్సుల్లో చేరి ప్రస్తుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నైపుణ్యానికి తోడుగా ఆర్థికంగా చేయూత ఇవ్వటానికి డిఆర్డిఏ, మెప్మా, బ్యాంకింగ్ రంగాల్లో చాలా పథకాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని యువత తమ జీవితాల్లో పురోభివృద్ధి సాధించి తమ కుటుంబాలకు తోడుగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుండి యువతీ యువకులకు నైపుణ్యపరంగా శిక్షణను ఇచ్చి వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరల్ మేనేజర్ పాండురంగ మితన్ తాయా మాట్లాడుతూ గ్రామీణ యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిక్షణా సంస్థలోని వర్క్షాప్స్, జెంట్స్ డార్మెటరీ, లేడీస్ డార్మెటరీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్ను ప్రారంభించి పరిశీలించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు యూనిఫామ్, సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుశాంత్ కుమార్, శిక్షణా సంస్థ డైరెక్టర్ పుష్పకుమార్, ఎల్డీఎం రామచంద్రారావు, డిఆర్డిఏ పీడీ నాగశివలీల, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. Honorable District Magistrate Basha sir has been kind enough to come here today and inaugurate on beautiful new premises for the benefit of all our rural youth, boys and girls, for their future. On behalf of Canara Bank, I am extending my gratitude for our DC sir, and at the same time our trainee DC madam is also there and PRDA madam is also there, and certainly it is going to be a game changer for the rural youth. Until and unless we gain a skill and a knowledge, we will not develop our confidence. బిజినెస్ చేసేటువంటి టాలెంట్ ఉంటుంది, మార్కెట్ చేసే టాలెంట్ కొంతమందికి ఉంటుంది. సో దీన్ని బయటికి తీయాలంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా అవకాశాలు ఉండవు. ఎస్పెషల్లీ టౌన్ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు మనకు ఉండవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కెనరా బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ ఏపీతో పాటు కలిసి ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. దాదాపు 60 మంది ఎవ్రీ మంత్, నియర్లీ 700 పీపుల్ని ఎవ్రీ ఇయర్ వివిధ ఫీల్డ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కావచ్చు, లేదు మార్కెట్లో ఏదైతే అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్లో కావచ్చు. సో టైలరింగ్ కావచ్చు, బ్యూటిషియన్ కోర్స్ కావచ్చు, సో అలాగే కంప్యూటర్స్ కావచ్చు, ఇంకా చాలా కోర్సెస్ మనం ఇక్కడ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ మార్కెట్లో డిమాండ్ రోజు రోజు మారుతూ ఉంటుంది. మీకు తెలుసు ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది. మొన్న ChatGPT వచ్చింది. ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో భూసేకరణలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి ఈ అంశంపై వినతి పత్రాన్ని సమర్పించారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన జగనన్న కాలనీల భూసేకరణలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆదోని నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో రైతుల నుంచి సేకరించిన భూమి కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు జగనన్న కాలనీలకు సంబంధించి భూసేకరణ నిమిత్తం రైతులతో తక్కువ ధరకు అగ్రిమెంట్లు రాయించుకున్నారని తెలిపారు. అయితే అదే భూములకు ప్రభుత్వపరంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించి రైతులకు అగ్రిమెంట్లు చేసుకున్న కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు స్వాహా చేశారని తెలిపారు. ఒక్క ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోని 65 మంది రైతుల నుంచి 178 ఎకరాలను సేకరించారని, ఒక్కో ఎకరాకు 5 లక్షల చొప్పున అగ్రిమెంటు చేసుకున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ పరంగా ఒక్కో ఎకరాకు సంబంధించి 13 లక్షల నుంచి 23 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయని, రైతులకు 5 లక్షలు చెల్లించి మిగతా మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాహా చేశారని తెలిపారు. ఒక ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోని 15 కోట్ల రూపాయల మేరకు జగనన్న కాలేజీలో భూ కుంభకోణం జరిగిందని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020లో జగనన్న కాలనీల పేరు మీదటువంటి భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా ఉన్నాం. 2020లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి పట్టాలు ఇవ్వమని, ఇళ్ళున్న వాళ్ళకి, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము, మీరు ఇల్లు కట్టడానికి సహకరించండి అనే పథకం కింద జగనన్న కాలనీలని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు. అంతవరకు బాగానే ఉంది. భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ధర తక్కువగా ఉన్నటువంటి భూములను ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు, భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకి ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. ఆ విధంగా రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది, మిగిలిన డబ్బులంతా కూడా వీళ్ళు తినేశారు. నేను ఉదాహరణ ఒకటి చెప్పను. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో 178 ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని సేకరించినారు. 65 మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు. రైతులందరినీ కూడా మీరు ఇస్తే 5 లక్షల రూపాయలు ఎకరా చెప్పున మాకు అగ్రిమెంట్ చేసేయండి, లేకపోతే మొత్తం భూమి అంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు 5 లక్షలకి. చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ అంటే ఎకరానికి 13,500,000 రూపాయల నుంచి 23 లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చారు. వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా, సో 5 లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి 5 లక్షలు మీరు తీసుకోండి, ఆ 13,50,000 రూపాయల నుంచి 23 లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు. కొంతమంది రైతులు ప్రశ్నించినారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు, బెదిరించినారు, పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు. ఏదో రకంగా గూండాయిజం, రౌడీయిజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచుకున్నారు. ఇంకో విచిత్రం బయటపడతా ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాన్ని పైన అధికారులకు ఇచ్చి ఆ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేసి దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు, ముందుగా సంతకం పెట్టుకున్న చెక్కులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు డ్రా చేసుకున్నారని ఈరోజు బాధితులంతా కూడా వాపోతూ ఉన్నారు. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే
24,03,00,000 సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు పడినాయి రైతులకు, 65 మంది రైతులకి. దీంట్లో రైతులకు చేరింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు రావాల్సిన డబ్బుల్ని లాక్కున్నారు. వివిధ మార్గాలను వాడినారు, దౌర్జన్యాలు చేసినారు, వాళ్ళని భయపెట్టినారు, పోలీసులతో బెదిరించినారు. రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటారు, విచారణ చేస్తారు. ఇంతటితో ఆగదు, ఒకటొకటే బయటకు వస్తాయి అన్నీ కూడా. దీంతో అవసరమైతే దీన్ని ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా మిగిలిన దర్యాప్తు సంస్థలు ఏదైతే ఏసీబీ ఉంది, ఎందుకంటే దీంతో విపరీతమైన అవినీతి. ఈ నెల 8వ తేదీ భీష్మ ఏకాదశి సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ కోరారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి నెల వచ్చే ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. భగవద్గీతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా గీతా ప్రచార సంఘం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ జరగనున్న సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గీతా ప్రచార సంఘం తరఫున మేము స్వయంగా నిర్మించినటువంటి గీతా ప్రచార ధామం శంకల్బాగులో గీతా ప్రచార సంఘంలో ఒక భాగంగా మేము ప్రతి ఏకాదశి, నెలలో వచ్చే 2 ఏకాదశులు, ప్రతి ఏకాదశికి మేము భగవద్గీత సంపూర్ణ పారాయణం చేస్తున్నాము భక్తులతో. చాలామంది భక్తులు ఒక 1.5 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ప్రతి ఏకాదశికి భక్తులు చాలా ఉత్సాహంగా వచ్చి సంపూర్ణ పారాయణం చేస్తున్నాము. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పారాయణం చక్కగా జరుగుతుంది, దివ్యంగా భవ్యంగా జరుగుతూ ఉంది. పారాయణం అనంతరము మహాపూజ, కొద్దిగా భగవద్గీతను గురించి, మన జీవితాన్ని గురించి పెద్దలు కూడా దాన్ని విరుస్తూ చెప్తూ, తదనంతరము మహామంగళారతి, ప్రసాద వితరణ అనేటువంటివి చక్కగా జరుగుతుంది. ఇది ప్రతి ఏకాదశి పవిత్రమే, కానీ ఈ వచ్చేటటువంటి 8వ తారీఖు శనివారం వచ్చే భీష్మ ఏకాదశి ఎంతో పర్వదినం కాబట్టి భక్తులందరూ, మీరు మీ ఆధ్యాత్మిక మిత్రులందరూ వచ్చి ఇందులో పాల్గొని పారాయణం చేసి పూజ హారతి తీసుకొని ప్రసాదం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. డివి రమణ, ప్రెసిడెంట్, గీతా ప్రచార సంఘం. ఎస్సీల వర్గీకరణ కోరుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ హైదరాబాద్లో జరగనున్న లక్షల డప్పులు, వేల గొంతులు భారీ సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు లక్ష్మణ మాదిగ కోరారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఎస్సీల వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీ హైదరాబాద్లో జరగనున్న లక్ష డప్పులు, వేల గొంతులు పేరుతో నిర్వహించనున్న సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు లక్ష్మణ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు డప్పులు కొడుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు లక్ష్మణ మాదిగ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ హైదరాబాద్లో జరగనున్న లక్ష డప్పులు, వేల గొంతులు భారీ సాంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రతి మాదిగ సోదరుడు హాజరై సంఘీభావం ప్రకటించాలన్నారు. ఎంతో కాలంగా మాదిగలు ఎదురుచూస్తున్న ఎస్సీల వర్గీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను చేపట్టాలని ఆయన కోరారు. మరి దాన్ని వెంటనే న్యాయమైన డిమాండ్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మన యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాటం తలపెట్టినటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను మరి సుప్రీంకోర్టు తీర్పుని మరి కమిషన్ల పేరు మీద కాలయాపన జరగకుండా తక్షణమే అమలు చేయటకు
మందకృష్ణ మాదిగ గారు కూడా మరి ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి మాదిగల భారీ సాంస్కృతిక మరి ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ ర్యాలీకి ప్రతి మాదిగపల్లె నుంచి మాదిగ ఉపకులాలు కూడా ఫిబ్రవరి 7వ తారీఖున దండోపదండోరులుగా మరి దండోర తప్పట్లు తొలగించుకొని ప్రతి ఒక్క మాదిగలు మరి హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టి మరి మన డప్పు మూతకు కేంద్రము దిగొచ్చే విధంగా ఢిల్లీ దద్దరిల్లే విధంగా మన యొక్క సాంస్కృతిక కళలు మరి చూపించాలని చెప్పేసి కూడా మన మాదిగ జాతికి అందరు కూడా పిలుపునిస్తున్నాం. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.